హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా శుభ్రం చేసుకున్న ఫిష్ని అందులో ఒక స్పూన్ కారం, అలాగే బాగా లిటిల్ బిట్ సాల్ట్, ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మొత్తం కలుపుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకుని 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఫిష్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు, కానీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా, ఇలా పెనం పై వేయించుకోవచ్చు. ప్లీజ్ నా ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్స్ని సన్నగా సాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాయి కదా, కట్ చేసి మనం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ముందుగా పెనం పెట్టుకుని స్టవ్ పైన కొద్దిగా ఒక 2-3 స్పూన్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి ఆనియన్స్. వేగాయి కదా, ఇందులోనే మనం కారానికి తగ్గట్టు ఒక 2 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే టేస్టీగా బట్టి సాల్ట్ వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ పీస్లని, అవి వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయింది. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.